మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుని పునరుద్ధాన దినమైన ఈ దినమందు మీ పిల్లలమైన మేమందరము కలిసి మీ నామాన్ని స్తుతించడానికి, మీ మాటలను ధ్యానించడానికి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది సంగతులను మీ గ్రంథంలో నుంచి పరిశీలించడానికి సిద్ధపడి ఉండగా వినువారందరూ గ్రహించినట్లుగా సమయోచితంగా బోధించే జ్ఞానం నాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవాన్ని, అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవటం మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా భూమి మీద మనుషుల మధ్యలో చాలా బంధాలు మనం చూస్తూ ఉంటాం. రక్త సంబంధీకులు అనగా ఒకే గర్భంలో నుంచి రక్తాన్ని పంచుకొని సహోదరులుగా ఈ భూమి మీదకి జన్మించిన మనుషులు మనం కనపడతా ఉన్నారు. అలాగే వివాహం ద్వారా జతపరచబడి ఒక కుటుంబంగా, వివాహ బంధంగా, బంధువులుగా ఏర్పరచబడుతూ ఉన్న బంధాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే కులంతోనూ, జాతితోనూ, అలాగే మనుషుల మధ్య ఎన్ని విభేదాలు, విభజనలు ఉన్నా కానీ వీటన్నింటినీ లక్ష్య పెట్టకుండా, వీటన్నిటికీ అతీతంగా ఒక బంధం మనుషుల మధ్య ఏర్పడుతూ ఉండటాన్ని మనం గమనించగలం. ఆ బంధమే స్నేహ బంధం, స్నేహితులు. నిజంగా భూమి మీద మనుషుల జీవితాల్లో స్నేహితులు లేనివారంటూ కూడా ఎవరు ఉండరు. నాకు అసలు ఫ్రెండ్సే లేరండి అనేవాళ్ళు ఎవరైనా కనపడతారా? ఆలోచించండి ఒకసారి. నాకండి పుట్టిన తర్వాత ఒక్క స్నేహితుడు కూడా నాకు లేడండి అనగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అంటే ఉండరు. ప్రతి వారికి కూడా స్నేహితులు ఖచ్చితంగా ఉంటారు. అయితే బాల్యంలో బాల్య స్నేహితులను పిలుస్తూ ఉంటాం. యవ్వనంలోనికి వచ్చిన తర్వాత కళాశాలలో కొంతమంది స్నేహితులు అవుతారు. అలాగే ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఉన్నవాళ్ళు స్నేహితులుగా కనపడతా ఉంటారు. వీళ్ళందరిలో ఏ స్నేహం బలంగా ఉంటుంది అనే సంగతిని మనం ఆలోచిస్తే ఏ స్నేహితులు బలంగా ఉంటారు? ఎవరు లేరా మీకు స్నేహితులు? ఫ్రెండ్స్ ఎవరు లేరా? మీకు ఏ స్నేహితుడు బాగా మంచి సంబంధం కలిగి ఉంటాడు మీతో? కాలేజ్ ఫ్రెండ్సా? స్కూల్ ఫ్రెండ్సా? లేకపోతే చిన్ననాటి బాల్య స్నేహితుల? బాల్య స్నేహితులు. ఎందుకంటే బాల్యం ఎలాంటిది అని అంటే గొడవలు పడినా కానీ ఆ గొడవలు ఎంతసేపట్లో పోతాయి? ఒక పూటలోనే గొడవ పోతుంది. ఇక ఒకరి మీద ఒకరికి ప్రేమ, అభిమానము ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి బాల్యంలో. అసూయలు, కలహము, మత్సరము ఇలాంటివేవి అంటని ఆ వయసు, ఆ ప్రాయంలో ఉన్న ఆ స్నేహం అనేది చాలా గొప్పగా ఉంటుంది. కొంతమంది స్నేహితులైతే బాల్యం నుండి చనిపోయేదాకా కూడా ఆ స్నేహము విడిపోదు. అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాళ్ళు రోజు కలుసుకోవాల్సిన అవసరం లేదు, రోజు ఒకరినొకరు చూసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కొన్ని 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా
వాళ్ళ మనసుల్లో ఉన్న అభిప్రాయాలలో ఏ విధమైన భేదం అనేది ఉండదు. ఎందుకంటే ఒకరిని ఒకరు అంత చక్కగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇక ఈ స్నేహబంధము అనేది చాలా అవసరం సమాజానికి. ఎందుకంటే ఈ రోజున పరిస్థితులు ఎలా మారిపోయాయి ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. మనుషుల మధ్య మాట్లాడుకోవటానికి కూడా సమయం దొరకనంత స్థితిలోనికి ఈ లోకం వెళ్ళిపోయింది. పొద్దున్నే భర్త పనుల మీద భర్త వెళ్ళిపోతాడు, భార్య పని మీద భార్య వెళ్ళిపోతుంది, పిల్లలు వాళ్ళ క్యారేజ్ వాళ్ళు కట్టుకొని వెళ్ళిపోతారు. అవును కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి కానీ, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవటానికి కానీ, ఏదైనా గొడవ జరిగిందనుకోండి, భార్యాభర్తల మధ్య మాటలు లేవనుకోండి, ఇద్దరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారనుకోండి, ఈ ఒత్తిడి అనేక రకాలైన రోగాలకు మూల కారణంగా మారిపోతుంది. మనిషి మనసులో ఉండే ఆ కష్టము, చింత, ఒత్తిడి, స్ట్రెస్ అంటారు. ఈ స్ట్రెస్సే అన్ని రకాలైన వ్యాధులకు మూల కారణం. ఆ స్ట్రెస్ పోవాలంటే నీలో ఉన్న ఈ కష్టము, నీ మనసులో ఉన్న ఈ బాధ, ఈ దుఃఖాన్ని నువ్వేం చేయాలి? ఎవరితోనైనా చెప్పుకోగలగాలి. మరి భర్తల హృదయంలో ఉన్న బాధ భార్యతో చెప్పగలడా? చెబితే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుంది? వేరే విధంగా ఉంటుంది. పోనీ భార్యలో ఉన్న స్ట్రెస్ని భర్తతో చెప్పగలదా అని అంటే ఇక్కడ రియాక్షన్ వేరుగా ఉంటుంది. మరి ఒకరితో ఒకరు చెప్పుకోలేని ఈ మాటలను కూడా ఏ వ్యక్తి అయినా నమ్మకంతో చెప్పే బంధం ఏదైనా ఉందని అంటే అదే స్నేహబంధం. అవును కదండి. అంటే ఫ్రెండ్షిప్లో ఏముండవు? రహస్యాలు ఉండవు, సీక్రెట్లు ఏమీ ఉండవు. ఇంట్లో ఏం జరిగిందో మొత్తం సమాచారం అంతా ఎక్కడికి వెళ్ళిపోద్దంటే ఫ్రెండ్ దగ్గర ఓపెన్ అయిపోతారు. ఆ స్నేహితులు కూడా ఎలా ఉంటారని అంటే ఈ ఏదైతే నీ మానసిక సమస్య ఉందో లేదా బాధ ఉందో ఆ బాధకు ఒక మంచి ఔషధంగా మారుతారు. లోకంలో అనుభవపూర్వకమైన కొన్ని క్యాప్షన్స్ ఉంటాయి. ఏంటవి అని అంటే, ఒక మంచి ఫ్రెండ్ అట ఒక ఔషధం వంటివాడట. ఒక మంచి స్నేహితుడు ఎలాంటి వాడు? ఔషధం, మందు. ఏంట మందు అని అంటే, ప్రతి మనిషి శరీరంలో ఉన్న అవయవాలలో ఉన్న ఉండవలసిన ఆరోగ్య లక్షణాలన్నీ చక్కగా ఉన్నా కానీ మనసు మాత్రం ఆరోగ్యంగా ఏ మనిషికి లేదు. పరిపూర్ణమైన ఆరోగ్యం ఎప్పుడు సాధ్యమైద్ది అంటే, దేహంలో ఉన్న అవయవాలు, ఒక రక్తంలో మరి బీపీ లెవెల్స్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, అలాగే శరీరంలో ఉన్న అవయవాల పనితీరు కానీ, ఇదంతా చక్కగా ఉన్నా కానీ మనిషి ఆరోగ్యంగా ఫీల్ అవడు. ఎప్పుడు అని అంటే మనసు బాగోకపోతే దేహము సహకరించదు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? కనుక ఒక సంపూర్ణమైన ఆరోగ్య లక్షణం కలిగి ఉన్నాడు మనిషి అని ఎప్పుడు చెప్పుకోగలం అని అంటే, దేహంలో ఉన్న అవయవాలతో పాటు వీటికంటే ఎక్కువగా మనసు ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా అవసరం. మరి మనసు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతుంది? మనసు అంటే ఏముంటుంది? మనసులో ఏముంటాయి? మాటలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ సంతోషం కానీ ఈ దుఃఖం కానీ మనలోనే మనం దాచిపెట్టుకున్నప్పుడు అది అనారోగ్యానికి దారితీస్తుంది. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? శరీరానికి మనం ఆహారాన్ని ఇస్తాము, నీటిని ఇస్తాము, అవును కదా. లోపల మనం ఆహారాన్ని భుజిస్తాము, నీటిని సేవిస్తాము. అయితే ఆ ఆహారం కానీ ఆ నీరు కానీ తెల్లవారేసరికి అది అరిగిపోయిన తర్వాత విసర్జకాలను ఏం చేస్తుంది? ఇది విసర్జిస్తుంది. అంటే పనికిరాని దాన్ని విసర్జించేయాలి. ఒకవేళ విసర్జించకపోతే దేహంలో అవి అలాగే మిగిలిపోతే శరీరానికి ఏమొచ్చేస్తుంది? రోగం వచ్చేస్తుంది. అలాగే మనసులో కూడా అనేక రకాలైన ఆలోచనలు అలాగే స్టోర్ అయిపోయి ఉంటే చాలా ప్రమాదం. ఒక రచయిత ఒక మంచి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆరోగ్యం గురించి. ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, నమ్మకమైన స్నేహితులతో
మనసు విప్పి మాట్లాడటం వలన మన నాడీ వ్యవస్థ ప్రశాంతపడుతుంది. స్ట్రెస్ దీనివల్ల జరిగేది ఏంటి అని అంటే నరాల మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. నరాల యొక్క పని ఏంటి? రక్తాన్ని చేరవేయటం, రక్తాన్ని ప్రసరింపచేయటం. అర్థమవుతుందా? ఈ రక్త ప్రసరణ ఒకవేళ సరిగా జరగకపోతే రకరకాలైన కీళ్ళ నొప్పులు, నడు నొప్పి, అలాగే దేహంలో నొప్పులు ఇవన్నీ కూడా వస్తాయి. మనసు ఆందోళనతో ఉంటుంది, యాంగ్జైటీ అని అంటారు. ఎప్పుడైతే మీకు రకరకాలైన అపోహాలు, భయాలు, యాంగ్జైటీ ఇవి సంభవించినప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఎవరు? మానసిక వైద్యుడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడని అంటే ఆయన దగ్గర ప్రత్యేకమైన మందులే ఉండవు. ఏ మందులు ఉంటాయని అంటే నీకు నిద్ర రాదు మానసిక ఆందోళన వలన, ఈ ఒత్తిడి వలన నీకు మనసంతా చాలా భారంగా ఉంటుంది, రకరకాలైన భయాలకు నువ్వు లోనైపోతావు, కనుక నీకు మంచి నిద్ర రావడానికి మందు ఇస్తాడు. ఆ నరాల ఒత్తిడి వలన నీకేమైనా నొప్పి వస్తే ఆ నొప్పి తగ్గడానికి నీకు మందిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే మనసుకు కొంత కౌన్సిలింగ్ చేస్తాడు. పర్వాలేదు, ఏం కాదులే, ధైర్యంగా ఉండు, అది ఇదని చెప్తాడు. ఈ కష్టము, ఈ బాధ, ఈ మందులు, ఈ వైద్యం ఇవేవి అవసరం లేకుండా నీకు ఉండాలని అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉన్న నిన్ను అభ్యంతరపరిచే, నీకు భారంగా ఉన్నా, నీకు ఒత్తిడి కలుగు చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, కష్టం ఏదైతే ఉందో అది నువ్వు ఒకసారి అలా ఎవరికైనా షేర్ చేసావంటే, ఎవరితో నువ్వు పంచుకున్నావంటే నీ భారం అంతా ఏమైపోద్ది? తొలగిపోద్ది. కానీ ఈ రోజున డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు కానీ ఎవరితో చెప్పుకోలేకపోతా ఉన్నారు. ఎందుకని చెప్పుకోలేకపోతా ఉన్నారు? నమ్మకమైన వారుగా ఏ ఒక్కరు కనపడటం లేదు. ఎవరిని నమ్మాలో అర్థం కావటం లేదు. ఎవరితోనైనా మన సంగతులు చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారో, ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? కనుక ఈ రకమైన రోగాల బారిన మనుషులు పడిపోతూ ఉన్నారు. అయితే ఈయన ఏం చెప్తా ఉన్నాడు అని అంటే నమ్మకమైన స్నేహితులతో అని అంటున్నాడు. ఇందులో కూడా ఎవరు ఉండాలి? నమ్మకమైన వాళ్ళు అయి ఉండాలి. నిజంగా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఈ రోజున, అవును కదా? చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రాణ స్నేహితులని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, ప్రాణ స్నేహితులని పిలువబడే వాళ్ళు కూడా ఉన్నారు. మరి నిజంగానే వీళ్ళు ప్రాణ స్నేహితులు అని అంటే అవును, ప్రాణాన్ని తీసేసే స్నేహితులు వీళ్ళు. పైకి ఏం చెప్తారు? నీ ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డవేస్తానరా అంటాడు. ఎలాగనంటే ఇతను ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఆయన దోసేసి ఇటు బతుకుతాడు. అంతే కదండి? ప్రాణ స్నేహితుల్ని నమ్మగలిగేటట్టు ఉన్నారా ఈ రోజున? లేరు. నమ్మగలిగే స్నేహితులు ఈ రోజున లోకంలో మనకి కనపడటం లేదు. మరి ఎలాంటి స్నేహితులు ఉన్నారనంటే స్వార్థపరులైన వారు, మత్సరం కలిగిన వాడు, అసూయ పరులు ఉన్నారు. మన గుట్టంతా వాడి చేతుల్లో ఉంటుంది కనుక ఎప్పుడు మనల్ని వేసేయొచ్చో వాడికి తప్ప ఇంకెవడికి తెలియదు. కనుక నమ్మలేని పరిస్థితుల్లో ఉంది ఈ లోకం. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మరి ఇలాంటి పరిస్థితులు కలిగిన ఈ లోకంలో అందరూ అలా ఉంటారని అంటే లేదు, కొందరు నమ్మకమైన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎవరు మంచి స్నేహితుడో, ఎవడు నమ్మకమైన వాడో నువ్వు ఎంచి పరిశీలించి అలాంటి స్నేహాన్ని నువ్వు వదులుకోనే కూడదు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? కనుక నమ్మకమైన స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడటం వల్ల మన నాడీ వ్యవస్థ ప్రశాంతపడుతుంది. ఎదుటివారు మనకు తోడుగా ఉన్నారనే భావన ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. అంటే ఒక వ్యక్తి మనకి సపోర్ట్గా ఉన్నాడు, ఏం పర్వాలేదు, నేనున్నాను రా, నేను కూడా ట్రై చేస్తాలే, నువ్వేం టెన్షన్ పడమాకు అనే మాట ఇతని భారాన్ని సగానికి సగం తీసేస్తుంది. విచిత్రం ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, స్త్రీలకి ఒత్తిడి ఉంటుంది, పురుషులకు కూడా ఒత్తిడి ఉంటుంది. అయితే స్త్రీలకు ఉండే ఒత్తిడి ఎవరితో చెప్పుకుంటే పోయిద్దో తెలుసా? తన భర్తతో అలా ఒక్కసారి చెప్పిందంటే ఈవిడ మైండ్ కాస్త పూర్తిగా రిఫ్రెష్ అయిపోద్ది. ఒక వీడియో కూడా ఉంది. ఏంటో వీడియో అంటే భర్త 99 సమస్యలతో కూర్చుని ఉంటాడు విచారంగా. ఈ భార్య ఒక్క ప్రాబ్లంతో వచ్చి ఆయన పక్కన కూర్చునిద్ది. ఈ ఒక్క ప్రాబ్లాన్ని ఈయన చెవిలో ఊదేసిద్ది. ఈవిడ జీరో అయిపోద్ది. అతనికి ఏమైద్ది?
100 అయిపోద్ది. అంటే స్త్రీలకున్న అతి గొప్ప మంచి మరి పరిస్థితి ఏంటి అని అంటే, తన భర్తకి ఈ విషయాన్ని చెబితే ఆవిడ ప్రాబ్లం కాస్త ఏమైపోద్ది, సాల్వ్. మరి ఇతను ఎవరితో చెప్పాలి? ఇతని మాట వినటానికి ఎవరున్నారు? ఇతనికి భరోసాగా నిలబడే వాళ్ళు ఎవరున్నారు? సహకరించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరిని నమ్మగలం? బంధువుల్ని నమ్మొచ్చానంటే మొట్టమొదట దెబ్బేసేవాళ్ళు వాళ్ళే. మరి స్నేహితులైన వాళ్ళని నమ్మొచ్చానంటే స్నేహితుల్లో కూడా నమ్మకమైన వాళ్ళు లేరు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? అందుకని నమ్మకమైన స్నేహితులతో ఈ విషయాలు మనం షేర్ చేసుకోగలిగితే మనకు తోడుగా ఉన్నారనే భావన ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. మెరుగైన మానవ సంబంధాలు మన శరీరానికి ఇంధనం లాంటివి అని అంటున్నాడు. శరీరానికి ఇంధనం. ఇంధనం అంటే అర్థం ఏంటి? ఇంధనం అంటే ఆయిల్. బండికి అది నడవాలంటే ఏం కావాలి? ఆయిల్ కావాలి. అదో ఎంత కొత్త బండి అయినా అది ముందుకెళ్ళాలంటే దానిలో ఏం పోయాలి? ఇంధనం పోయాలి. అదవుతుందా? ఈ శరీరానికి కూడా ఇంధనం అంటే ఇది చక్కగా యాక్టివ్గా పనిచేయాలని అంటే దీనికి ఇంధనం ఏదట? నమ్మకమైన స్నేహితుడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారు. అలాగే వీలైనప్పుడల్లా మీ స్నేహితులతో మాట్లాడండి, బాధలను పంచుకోండి, ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా నీ లైఫ్ సాగాలి అని అంటే ఎవరుండాలి? నమ్మకమైన స్నేహితులు చాలా అవసరం. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి ఈ నమ్మకమైన స్నేహితులు ఎక్కడ దొరుకుతారు? ఇంతకీ ఈ నమ్మకమైన స్నేహితుల లక్షణం ఎలా ఉంటుంది? ఇది మనకు తెలియాలని అంటే దేవుడే చెప్పాలి తప్ప మనుషులకు అలాంటి అంత గొప్ప జ్ఞానము లేదు. దేవుడు ఏం చెప్పాడో బైబిల్లోనికి వెళ్ళి మనం పరిశీలించగలిగితే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగితే ఏమంటున్నాడండి ఇక్కడ? నిజమైన స్నేహితునికుండే అతి ముఖ్యమైన లక్షణం ఏంటి అని అంటే అస్సలు మధ్యలో డ్రాప్ అయిపోడు, విడిచిపెట్టడు. ఇంతకీ విడిచిపెట్టే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? స్నేహితులు మనల్ని విడిచిపెట్టే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? నిజంగా మనం ఆలోచించగలిగితే రాత్రి కొన్ని మాటలు ఆలోచించే మనం యోబుని గురించి. యోబు గారి జీవితంలో స్నేహితులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు ఉన్నారు. అవును కదండి? మరి ఈ స్నేహితులు అనేవాళ్ళు ఎవరికి ఎక్కువ మంది ఉంటారు? ఎవరికి వాళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు? ఒకసారి ఆలోచించండి. పూరి గుడిసెలో ఉండి సైకిల్ మీద నడుచుకుంటూ తిరిగేవాడికి ఎక్కువ స్నేహితులు ఉంటారా? ఖరీదైన కారు వేసుకుని కారులో తిరిగేవాడికి ఎక్కువ మంది ఉంటారా? ఎవరికమ్మా? కారులో తిరిగేవాడికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. ఎందుకుంటారు కారులో తిరిగేవాడికి? వాడి దగ్గర ఏముంది? డబ్బు ఉంది. మరి ఏం చేస్తాడు? వాడి దగ్గరికి వెళ్తే టీ ఉంటుంది, టిఫిన్ ఉంటుంది, అవసరమైతే హోటల్ మీల్స్ ఉంటుంది, రాత్రి అయితే ఇంకొన్ని కూడా ఉంటాయి. అంటే ఆ రోజంతా కూడా సుఖంగా విలాసవంతంగా గడపటానికి అవసరమైనవన్నీ వాడి దగ్గర ఉంటాయి గనక ఏదైనా ఇబ్బంది కలిగితే వాడు సహాయం చేస్తాడు గనక వాడి చుట్టూ చేరిపోతారు. బెల్లం చుట్టూ ఏమొచ్చేస్తాయి? ఎందుకు వస్తాయి? వాటి ఆకలి తీర్చుకోవటానికి. అవును కదా? ఇప్పుడు ధనవంతుడి చుట్టూతో స్నేహితులు ఎందుకు వచ్చేసారు? అవసరాలు తీర్చుకోవటానికి, వాళ్ళ అక్కర్లు తీర్చుకోవటానికి చేరిపోయారు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? వారి అవసరతల కొరకు అక్కర్లు తీర్చుకోవడానికి ధనవంతుని చుట్టూతో ఈ స్నేహితులు చేరిపోయి వారి వెంటే తిరుగుతూ ఉంటారు. అయితే వాడి దగ్గర ధనం అయిపోయింది అనుకోండి. ఆలోచించండి ఒకసారి. ఈరోజు ధనం అన్నా, ఆస్తన్నా, పదవన్నా, అధికారం అన్నా ఇవన్నీ ఒకటే కేటగిరీ కిందకు వచ్చేస్తాయి. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? డబ్బున్న వాళ్ళే అధికారులు, అధికారం కలిగిన వాళ్ళే నాయకులు, నాయకులుగా ఉన్న వాళ్ళే ధనవంతులు. ఇదంతా ఒకటే క్లాస్ అన్నమాట.
అదవుతుందా? మరి వీరి చుట్టూత వందల మంది ఎందుకు గుమికూడి తిరుగుతూ ఉంటారని అంటే అవసరాల కోసం వాడితో తిరిగితే అది ఇది జరిగింది గనక, మేలు జరిగింది గనక. అంటే ఆశతో వాడితో స్నేహం. ఒకవేళ వీళ్ళందరూ నాకు ప్రాణం ఇచ్చేసేవాళ్ళని అతను అనుకున్నాడు అనుకోండి, పొరపాటే అది. ఎందుకంటే పదవి కాస్త పోయిందనుకోండి, వీళ్ళందరూ ఏమైపోతారు? వెంటనే మరో పార్టీ దగ్గరికి, పదవి వచ్చిన దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది నిజమైన స్నేహం అంటారా చెప్పండి? మధ్యలో ఏమైపోయింది? వీళ్ళ స్నేహం విడిపోయింది, వదిలేశారు, విడిచిపెట్టేశారు. మరి నిజమైన స్నేహం ఏది అని అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ధనం కలిగి ఉన్నా, ఒకవేళ ధనాన్ని నువ్వు కోల్పోయినా, నువ్వు పదవి కలిగి ఉన్నా, అధికారంతో ఉన్న అధికారాన్ని నువ్వు కోల్పోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో కూడా నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను వెన్నంటి ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అంటే మనకి ఎవరు మన బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి మనకు తెలియాలని అంటే, నీ జీవితంలో నీకెదురయ్యే విపత్కరమైన పరిస్థితుల్లో, నీ జీవితంలో నువ్వు అనుభవించిన కష్టకాలంలో ఎవరు నిన్ను విడిచిపెట్టకుండా నీతో కలిసి ఉన్నారో వాళ్ళే మన జీవితంలో నిజమైన స్నేహితులు. అదవుతుందా ప్రియమైన దేవుని వల్ల? అలాంటి స్నేహితుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విడిచిపెట్టకూడదు. ఆలోచించండి ఒకసారి ప్రియులారా. మరి మనుషులకు మాత్రమే స్నేహితులా? దేవునికి కూడా స్నేహితులు ఉంటారా? ఆలోచించండి ఒకసారి. స్నేహితుల యొక్క అవసరం ఏంటో చూసాము. స్నేహితుల వలన ఎలాంటి స్ట్రెస్ రిలీఫ్ దొరుకుతుందో చూసాము. అర్థమవుతుందా? వాళ్ళతో చెప్పుకుంటే మన బాధ సగం తీరకపోయినా కానీ ఈ బాధను పంచుకుంటే ఏమవుతుందని అంటే భారం తగ్గిద్ది, బాధ తగ్గిద్ది. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు లోకంలో కోట్ల కొలదిగా మరి మనుషులున్న ఈ లోకంలో ఒకరికి ఒకరు స్నేహితులుగా చాలామంది కనపడతా ఉన్నారు. కానీ ఈ సృష్టిని చేయటానికి ముందు, ఈ లోకాన్ని కలిగించడానికి ముందు, ఈ సమస్తాన్ని కలిగించడానికి ముందు ఒంటరి జీవితాన్ని గడిపిన ఆయనే మన తండ్రి అయిన దేవుడండి. ఎంతకాలం? కాలంతో పని లేదు. యుగ యుగాలుగా అసలు కాలం అనేదే లేని సమయంలో నుంచి, పరిస్థితుల్లో నుంచి ఒంటరిగా ఉన్నాడు ఆయన. ఒంటరితనాన్ని భరించలేక అనేక మంది పిల్లలు నాకు కావాలనుకొని మహా కష్టాన్ని పడి ఇంత గొప్ప సృష్టిని ఆయన కలిగించాడు. అవును కదండి? 6 దినాల కష్టాన్ని, ఒక దినమంతా విశ్రాంతి పొందవలసినంత కష్టాన్ని ఆయన భరించాడు అని అంటే ఆ ఒంటరితనం ఎంత కష్టంగా ఉందో మనం అర్థం చేసుకోగలం. ఆయన మనసు మనకు అర్థం అవ్వాలని అంటే, ఆదామును దేవుడు చేశాడు. చేసిన తర్వాత ఆదాముని గురించి దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడని అంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉన్నాడా ఆదాము? ఉన్నాయి కదా. ఏమున్నాయి? 84 లక్షల జీవరాశులను దేవుడు కలిగించి సమస్త సృష్టిని చేసి వాటన్నింటినీ నిర్మించిన తర్వాత, సంపూర్తి చేసిన తర్వాత ఆదామును దేవుడు ఈ సృష్టిలో ఆయన ప్రవేశపెట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమంటున్నాడు దేవుడు అని అంటే, ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకంటే ఎవరితో మాట్లాడతాడు, ఎవరితో ముచ్చటిస్తాడు, తన సమయాన్ని ఎలా గడుపుతాడు? తెలుసు కదండి దేవునికి ఒంటరితనం ఎంత కష్టంగా ఉంటుందో. ఇంత సృష్టిని చేసిన తర్వాత ఇంతమంది నశించిపోతారన్న సంగతి తెలిసి కూడా ఎందుకు దేవుడు ఇంత విశాలమైన ఈ విశ్వాన్ని కష్టంతో నిర్మించాడనంటే, ఒంటరితనం యొక్క కష్టం ఆయనకి తెలుసు గనక. అంతమంది వెళ్ళిపోయిన కొందరైనా నా కొరకు నిలబడతారని. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఆదామును ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి సాటి అయిన సహాయము అంటే, ఒంటరితనంలో ఉన్నవారికి
తోడు కావాలా, సహాయం కావాలా? ఏం సహాయం కావాలి? ఏ విషయాన్నైనా, ఏ పరిస్థితినైనా, మంచైనా, సంతోషమైన, దుఃఖమైనా వారితో పంచుకోవటం వలన ఏం కలుగుతుంది అని అంటే నెమ్మది కలుగుతుంది. అదవుతుంది ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, దుఃఖమే కాదండి, సంతోషం కూడా ఎలాగ ఫీల్ అవుతాం మనం చెప్పండి. ఏదైనా మంచి అదృష్టం, మంచి సందర్భం ఏదైనా జరిగిందనుకోండి, ఎవరితో చెప్పకూడదు, ఇలాగే ఉండాలని అనుకుంటారా? ఏం చేస్తారు మరి? చెప్పిన వెంటనే, మీకు తెలిసిన వెంటనే అందరికీ ఫోన్లు చేసేస్తారు, అందరికీ ఊరంతా చాటింగ్ చేస్తారు. అప్పుడు కానీ మీ మనసు ఏమవదో, నెమ్మది అవ్వదు, ప్రశాంతంగా ఉండదు. అదవుతుందా ప్రియమైన దేవుని వల్ల? కనుక ఒంటరితనం అనేది చాలా కష్టమైనది. ఇంత సృష్టిని దేవుడు కలిగించాడు. ఆదామును చేశాడు, ఆ తర్వాత సాటి అయిన సహాయంగా హవ్వను చేశాడు, వారిని దీవించాడు. కోట్ల కలదిగా ఆకాశంలో నక్షత్రాల వలె, సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువుల వలె నా పిల్లలందరూ విస్తరించాలనుకుని దేవుడు ఇంత గొప్ప సృష్టిని కలుగు చేసిన తర్వాత ఆయన ఒంటరిగా ఉన్నాడా ఇంకా, లేదా సంతోషంతో ఉన్నాడంటారు చెప్పండి? ఎంతమందిని చేసినా దేవునికి ఏం మిగిలింది? ఒంటరితనమే కదా. లేదా ఒంటరిగా లేడా దేవుడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. అదేంటండి? ఆలోచించండి ఒకసారి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకు ఆళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? ఆకాశంతో భూమితో ఎందుకండి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని అంటున్నాడేంటి? నా కుమారుడు ఆదాము, నా కుమార్తె హవ్వ, పలానా కుమారుడా నోవహు అని తన పిల్లలతో మాటలేడలేని పరిస్థితుల్లో ఈరోజు మానవులందరూ లేరంటారా చెప్పండి? ఆలోచించండి ఒకసారి. వయసు పెరిగిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు. ఎలా ఫీల్ అవుతారు? మాతో మాట్లాడట్లేదు ఎవరు, మా దగ్గరికి ఎవరు రావటం లేదు, మమ్మల్ని పలకరించడం లేదు, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు. ఆలోచించండి ఒకసారి. పోనీ అలాగేమైనా ఉన్నారా మనుషులు దేవుని పట్లనంటే? అలా కూడా లేరు. ఎలా ఉన్నారు మరి? అసలు దేవుడే లేనట్లు, దేవుడు వారిని సృజించినట్లు, దేవుని పట్ల ఏ విధమైన కృతజ్ఞత లేకుండా దేవుని పట్టించుకోలేని పరిస్థితుల్లో బ్రతకటం లేదంటారా చెప్పండి? దేవుని పట్టించుకుంటున్నారా మనుషులు? దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నారా? ఆయన మనసేంటో గ్రహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఆయనతో ముచ్చటించే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారని అంటే ఏ ఒక్కరూ కూడా లేరు. యోబు 35:11 చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం మనం. ఆ వచనంలో ఏమనంటాడంటే, భూజంతువుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము, బుద్ధి కలుగు చేయొచ్చు, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని కలుగు చేయొచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు? నన్ను సృజించిన తండ్రి, నన్ను కన్న తండ్రి ఎక్కడున్నాడు అని అనుకునేవారు ఎవరునూ లేరు. అంటే ఆయన వెతికేవారు లేరు, ఆయనతో మాట్లాడేవారు లేరు, ఆయన యొద్దకు వచ్చేవారు కూడా ఎవరు లేరు. ఆయన ఏం చేస్తున్నాడట? ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ, దినమెల్లా నా చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు? నా దగ్గరికి మీరు రండి, నా దగ్గరికి వస్తారు నా పిల్లలు అని దినమెల్లా కూడా చేతులు చాచి మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటే ఎవరండి ఆయన దగ్గరికి వచ్చి ఆయన గోడు వినేవాళ్ళు, ఆయనతో మాట్లాడేవాళ్ళు అంటారు చెప్పండి? ఆలోచించండి ఒకసారి. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకు ఆకాశంతో భూమితో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మరలానంటే, నాకు కోట్ల కొలది పిల్లలు ఉన్నారు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా నేను చేసేసాను. నాకు చాలామంది పిల్లలు ఉన్నారు, కోట్ల కొలదిగా నా పిల్లలు ఉన్నారు. భూమి అంతా నిండించమని నేను వారికి ఆజ్ఞాపించాను, ఆశీర్వదించాను, నిండిపోయారు. నేడు 800 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. కానీ
నీకు విచిత్రం తెలుసా? వాళ్ళెవ్వరికీ నేను జ్ఞాపకమే లేను. వారు ఎలా ఉన్నారు తెలుసా? నా మీద తిరుగబడి ఉన్నారు. వాళ్ళంతా నాకు ఎదురు తిరిగిపోయారు, నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కానీ ఒక ఎద్దుంది, దానికి దాని యజమాని ఎవరో తెలుసు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు. ఒక ఎద్దుకున్నంత జ్ఞానము, ఒక గాడిదకి తెలిసినంత తెలివి ఆయన పిల్లలైన దేవుని పిల్లలైన మానవులకు, మనుషులకు లేదని అంటున్నాడండి దేవుడు. దానికున్న తెలివేంటి? రోజు మేత వేస్తున్నాడు కదా యజమాని, గడ్డి తీసుకొచ్చేస్తున్నాడు కదా, అదేం రుచి ఉంటుంది? గడ్డి రుచిగా ఉంటుందా చెప్పండి? రుచి అంతా మనకే, రుచి లేని పదార్థం మాత్రం దానికి. అవును కదండి. మనం రైస్తో రకరకాల వంటలు చేస్తాం. పలావ్ వండుతావు, ఫ్రైడ్ రైస్ వండుతావు, కొబ్బరన్నం వండుతావు, పులిహోర వండుతావు, టమాటా రైస్ అంటావు, టమాటా బాత్ అంటావు. అవును కదండి. ఎక్కడ లేని పేర్లన్నీ చెప్పి ఎన్నో రకాలైన రుచులతో ఆహారాన్ని మనం భుజిస్తాం. మనం వండుకోవటానికి ఏదైతే వలి చేస్తామో, కోసేస్తామో అది తీసుకెళ్ళి దానికి వేస్తాం. అవును కదండి. బియ్యం కడిగేసిన తర్వాత తౌడు, దాన్ని ఏమంటారు, కడిగిన నీళ్ళు, తర్వాత గంజి, రాత్రి మిగిలిపోయిన సద్దన్నం, అరటికాయ తిన్న తర్వాత పారేసే ఆ తొక్క, ఇంకా ఏమేమి చెత్త ఉందో ఆ చెత్త అంతా తీసుకెళ్ళి ఒక తొట్టులో వేసి దానిలో నీళ్లు పోసి అది కుడితట, అది సూప్ అట, ఆ సూప్ అది పొద్దున్నే తాగాలి. ఏ మంచి శ్రేష్టమైన పదార్థాలు నువ్వు ఇచ్చావని నీ పట్ల అదంత కృతజ్ఞత కలిగి ఉంది. అవును కదండి. నువ్వు ఎలాంటి పనికిరాని చెత్త వేసినా అది నువ్వు వేసిందే తిని చచ్చినట్టు. అదే నువ్వు పెంచింది బయట ఉన్నదైతే దానికి ఇష్టం వచ్చినవన్నీ తింటూ ఉంటుంది అది. కానీ నువ్వు తాడేసి కట్టేసి దానికి ఏం పెడుతున్నావు? నీకు పనికిరాని చెత్త అంతా పెట్టినా నిన్నది గుర్తించి నీకు గౌరవం ఇచ్చి నీ మాట అది విని తోకూపుకుంటూ వచ్చేస్తుంది. మళ్ళా ఏమేసావని. అవును కదండి. ఆ మటన్లో లేదా చికెన్లో ఎముకకున్న ఆ మాంసం అంతా గీరేసి పీకేసి మొత్తం దాన్ని అంతా పీకేసిన తర్వాత ఆ బోన్ తీసుకెళ్ళి ఆ కుక్కకి వేస్తే అందులో ఏముంటుందని తినిద్దో తెలీదు, అది నవిలేస్తుంది. అది అలాంటి ఆహారాన్ని నువ్వు వేస్తే ఆ కుక్క నీ దగ్గరికి ఎలా వస్తుంది చెప్పండి? ఎగబడతా ఉంటుంది నీ దగ్గరికి వచ్చి. ఎందుకు? దాని ఆకలి తీరుస్తున్నావు కనుక. మరి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు నీకు అవసరమైన భారమంతా మోస్తున్నది దేవుడు కాదా చెప్పండి? భూమిని ఆయన తిప్పుతున్నాడు, ఋతువుల్ని ఆయన కలుగు చేస్తున్నాడు, వానలు ఆయన కురిపిస్తున్నాడు, నీకు అవసరమైన గాలి ఆయన ఇస్తున్నాడు, నీటిని ఆయన ఇస్తున్నాడు, ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, సమస్తాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ అనుభవిస్తున్న నీకు జంతువుల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది, తెలివి ఉంది, బుద్ధి ఉంది. కానీ నీకున్న ఈ బుద్ధి, ఈ జ్ఞానం నీ సృష్టికర్త అయిన దేవుని యొద్దకు నిన్ను నడిపించటం లేదు. తన ఆవేదన, తనకున్న ఆ బాధ, ఆయనకున్న ఒత్తిడి ముందు మన ఒత్తిడి ఎంత మాత్రం చెప్పండి. స్ట్రెస్ ఎక్కువైపోయింది కదా, ఒత్తిడి ఎక్కువైపోయిందండి. ఏంటి ఒత్తిడి అని అంటే, ఏదో కొనాలన్న ఆశ ఉంది, అది కొనలేకపోతున్నావు, అది నీకేమైపోయింది? ఒత్తిడి అయిపోయింది. అవును కదా ప్రియమైన దేవుని వల్ల. మరి దేవుడికి ఉన్న ఒత్తిడి ఏంటి? ఆయనకున్న బాధ, ఆయనకున్న స్ట్రెస్ ఏంటి అని అంటే, నా పిల్లలు ఎవ్వరు నాకు కాకుండా పోతా ఉన్నారు, నా వద్దకు వచ్చేవారు ఎవరు లేరు, పోనీ నా కోసం ఆలోచించి నా గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే 6వ అధ్యాయంలో చదువుతాం చూడండి. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు? అప్పుడు నేను ఎన్నో వచ్చిన, అది 8వ వచనం, నేను ఎవని పంపుదును, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా ఉంటిని, అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. ఆయన పరిస్థితి ఎలా ఉంది పరలోకంలో అంటే, పై వచనం నుంచి మొదటి నుంచి మనం చదువుతూ ఉంటే, పరలోకంలో ఎలా ఉన్నాడట ఆయన?
రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొనెను. ఆయనకు పైగా సరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల, అత్యున్నతమైన సింహాసనం, కోటానుకోట్ల దేవదూతలు, గాన ప్రతిగానాల వలన ఆ పరలోకపు గడప కమ్ముల పునాదులు ఏమవుతున్నాయట? దద్దరిల్లుతూ ఉన్నాయి, అదిరిపోతూ ఉన్నాయి. కానీ ఆయన మనస్సులో ఆనందం లేదు, ఆయన మనసులో సంతోషం లేదు, ఆయన మనసు ఆహ్లాదంతో లేదు, వేదనతో ఉంది, చింతతో ఉంది, దుఃఖంతో ఉంది. ఎవరి నిమిత్తం, ఎవరి కొరకనంటే ఆయన పిల్లలైన వారి కొరకు. దేవునికి ఆవేదన ఎవరికి అర్థమైందంటారు చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. ఈ భూమి మీద నీకున్న ఈ చిన్న జీవిత కాలంలో ఈ శరీర సంబంధమైన, లోక సంబంధమైన సమస్యలలో నువ్వు చిక్కుకుపోయి భారంతో, స్ట్రెస్తో నీకుంటే, నీకు మంచి స్నేహితుడు ఒక ఔషధంగా మారి నీకు సహాయం చేస్తున్నాడు కదా. మరి దేవునికి స్నేహితులు ఎవరున్నారంటారు చెప్పండి? దేవుని బాధ చెప్పుకోవడానికి, ఆయనకున్న ఆవేదన షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారనంటే ఎవరు కనపడటం లేదు. అందుకే ఎవరితో చెప్తున్నాడనంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ భూమి మీద మనకంటే ముందు, క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాలకు ముందు దేవునికి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయనే అబ్రహాము గారు. ఆలోచించండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు ఆయనకు ఒక పేరుందట. ఎవరైనా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. ఆయనకి మరొక పేరుంది. ఏంటా పేరు అని అంటే, ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవునికి స్నేహితుడు. ఏమండి, దేవునికి స్నేహితుడు అంటే అసలు ఆ క్యాడర్ కానీ, ఆ స్థితి కానీ ఎలాంటిదో మీకు తెలుసా? మోడీకి ఫ్రెండ్ అని ఈయన అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఈయన పేరు గోడీ అండి, ఆ మోడీకి ఈయన ఫ్రెండ్ అండి అని అంటే, అబ్బో చాలా గొప్పోడండి, మోడీతో ఫ్రెండ్షిప్ చేసేంత గొప్పవాడు. ఆలోచించండి ఒకసారి. మరి అబ్రహాం గారు ఎవరికి స్నేహితుడు? దేవునికి స్నేహితుడు. దేవునికి స్నేహితుడు. ఇంతకీ దేవుడు అబ్రహామును స్నేహితునిగా ఎంచుకున్నాడు. ఎంచుకుని ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడో, ఆయన మనసులో అబ్రహాముని ఎలాగ ఆయన ఆలోచిస్తున్నాడో మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే, ఆదికాండంలో మాటను చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం చూడగలిగితే, అప్పుడు యెహోవా, నేను చేయబోయే కార్యమును అబ్రహామునకు దాచెదన. ఫ్రెండ్ అంటే ఎలా ఉంటాడు? ఏది దాచుకోడు, మొత్తం అంతా. వీడు నా క్లాస్మేట్ అండి, వీడు నా ఒకే మంచం ఒకే కంచం అండి, వాడి బట్టలు నేను వీడి బట్టలు నేను వేసుకుంటామండి. క్యాంపస్లో మేమిద్దరం ఒకటే రూమ్లో ఉండేవాళ్ళము, ఒకటి షర్ట్ ఒకళ్ళు వేసుకుని తిరిగేవాళ్ళము. ఇలా మాట్లాడతారు కదా. స్నేహితులు అంటే ఎలా ఉంటారు? ఒకటే. అంటే రక్త సంబంధీకులు, అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువ క్లోజ్నెస్ అనేది ఎవరితో ఉంటుంది అని అంటే ఫ్రెండ్తో ఉంటుంది.
అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇక ఏ విషయం కూడా వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్స్ అనేవేవి ఉండవు. అయితే సమస్త లోకాన్ని సృజించి సర్వశక్తిమంతునిగా మహోన్నతమైన స్థానంలో ఉన్న విశ్వాన్ని నడిపించే మహా కన్నతండ్రి అయిన దేవుడు ఒక భూమి మీద మానవ ఆకారంతో జన్మించిన ఒక వ్యక్తిని ఎలా ఫీల్ అవుతా ఉన్నాడనంటే, నా స్నేహితుడైన అబ్రహాము. నేను ఈ విషయాన్ని దాచాలా? నా స్నేహితుడైన అబ్రహాముకు నేను ఈ విషయమును దాచెదనా అంటే తన మనసులో ఉన్న ఆలోచనలన్నిటినీ కూడా తన స్నేహితునితో చెప్పేసుకుంటూ ఉన్నాడు. ముందే తెలియచేసేస్తా ఉన్నాడు. ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ, ఆయనకి మన మీద ఉన్న అభిప్రాయం, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయనకి మన మీద ఎలాంటి ఆసక్తి ఉందో, ఆశ ఉందో, ఈ మాటలు మనం లోతుగా ఆలోచిస్తే చాలా బాగా అర్థమవుతుంది కదా. మరి మనం ఆయనకి ఎందుకు స్నేహితులంగా మారలేకపోతా ఉన్నామంటారు చెప్పండి? స్నేహితుని కంటే గొప్పవాళ్ళవి కదండి, దేవునికి పిల్లలం కదా మనం. మరి ఆయన పిల్లలమైన మనం ఆయన భారాన్ని మోసి ఆయనకున్న ఆవేదన తగ్గించాలి కదా, ఆయన బాధను పంచుకోవాలి కదా. ఇంట్లో తండ్రి ఇబ్బంది పడతా ఉంటే వయసుకు వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? మీరు కూర్చోండి, నేను చేస్తాను. మీరు ఎందుకు లేచారు? మీరు కూర్చోండి, నేను వేస్తాను, నేను వెళ్తాను, నేను తెస్తాను. మీకు ఇబ్బంది కలిగితే మీరు ఎందుకు కదులుతున్నారు? ఇలా మాట్లాడి అతని యొక్క ఆలోచనను నెరవేర్చడానికి చేతికి వచ్చిన పిల్లలు ఏ విధంగా అయితే పని చేస్తారో, ఆ విధంగా దేవుని పిల్లలైన వారు కోట్ల కొలదిగా ఉండి ఏ ఒక్కరు దేవుని యొక్క భారాన్ని, బాధ్యతను భుజం మీద మోసి ఆయనకు ఆనందాన్ని ఇచ్చేవారుగా ఉన్నారంటారు చెప్పండి? ఉన్నారు ఎవరైనా? లేరండి. ఒక నోవహు కాలం తర్వాత నోహు తరానికి దేవుని మనసు ఎలాగ మారిపోయిందనే విషయాన్ని మనం ఆలోచిస్తే హృదయంలో నొచ్చుకునేటంత బాధ. ఆయన ఆశలు వేరు, ఆయన కలలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు, ఈ విశ్వాన్ని కలిగించిన విధానం వేరు. ఎంతో సంతోషంతో, ఆర్భాటంతో ఈ సృష్టిని ఆయన ప్రారంభించాడు కదా. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి ఏం చేస్తూ ఉన్నారట? జయనాదాలు, ప్రతిధ్వనులు వాళ్ళు జరిగిస్తూ ఉన్నప్పుడు భూమికి పునాది వేశాడట దేవుడు. అంటే ఆర్భాటంతో, గాన ప్రతిగానాలతో, సంతోషంతో, ఉత్సవంతో ఈ సృష్టిని ఆయన ప్రారంభించిన ఆ సందర్భము కొద్ది దినాలకే ఈ సృష్టిలో ఉన్న మానవాళిని అందరినీ ఆయన ఏం చేశాడు? భయంకరమైన ప్రళయం ద్వారా వాళ్ళందరినీ సంహరించేశాడు. కారణం ఏంటి అని అంటే, ఆయన స్వరూప స్వభావాలు మనుషుల్లో లేవు. ఆయన ఆదరించేవారు కానీ ఆనందం కలిగించే బిడ్డలుగా ఏ ఒక్కరూ లేని ఆ తరాలలో ఒక అబ్రహాము ఆయన దృష్టికి చాలా గొప్పవానిగా కనపడతా ఉన్నాడండి. దేవుణ్ణి ఆయన వశం చేసేసుకున్నాడు. దేవుని మాటను చాలా చక్కగా వింటా ఉన్నాడు. ఆయన మీద మరి సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఓర్పుతో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నమ్మకంలో ఏ వంతు కూడా ఎక్కడ మిస్ కాలేదండి. అతని విషయంలో దేవుడు చాలా సంతోషించేసి ఒక స్నేహితునిగా, ఫ్రెండ్గా భావించి ఆయన మనసులో ఉన్న విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నాడండి. నా స్నేహితుడు ఆయన. చదవండి ఆ మాటను మరలా. నేను అబ్రహాముకు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. నేను చెప్పేయాలి. ఎందుకు? ఆ ఆనందమైన, దుఃఖమైన ఒకరితో షేర్ చేసుకుంటే ఏం కలిగిద్ది? నెమ్మది కలుగుతుంది. ఆలోచించండి ఒకసారి. అలాగే మరొక స్నేహితుడు లాంటి వ్యక్తి దేవునికి ఉన్నాడండి. ఆయన పేరు ఏంటో తెలుసా? మోషే. చూద్దాం, చూడండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే, నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు
తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఒక మనిషి ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాడు? ఎరా, ఏంట్రా, అదిరా, ఇదిరా, అవును కదండి. వాళ్ళిద్దరి మధ్య ఏముండదంటే ఏ విధమైన గౌరవ మర్యాదలు, ఈ లోక సంబంధమైన మర్యాదలు ఇవేవి ఉండవు. చాలా సోషల్గా ఉంటారు, ఒకటిగా ఉంటారు. ఇప్పుడు దేవుడు మోషేతో ఎలా మాట్లాడుతూ ఉన్నాడని అంటే, ఒక మనుష్యుడు స్నేహితునితో ఎలా మాట్లాడతాడో అలా ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడటండి. భూమి మీద మనుషులతో దేవుని యొక్క స్నేహం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బైబిల్లో పరిశీలిస్తుంటే ప్రియమైన దేవుని వారలారా, ఆయనకి ఇష్టలుగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు స్నేహితులుగా భావిస్తాడట. మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా అనంటే, ఒక మనుషునితో, ఫ్రెండ్తో మీరు ఎలా మాట్లాడతారో దేవుడు కూడా మోషేతో అలాగా ముచ్చటిస్తూ ఉన్నాడట. అందుకే మోషే కూడా తెగించి, అబ్రహాం కూడా తెగించి ఏమడుగుతూ ఉంటారనంటే, ఇదిగో నేను నా అబ్రహాముకు నేను చేయబో కార్యమును దాచేదనని దేవుడు ఏం చెప్పాడు? సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితుల గురించి చెప్పాడు. వెంటనే దేవుని నిర్ణయాన్ని మరి డైవర్ట్ చేయటానికి, దేవుని యొక్క ఆలోచనను మళ్ళించటానికి అబ్రహాము గారు ప్రయత్నం మొదలుపెట్టేశాడు. దేవుడు కూడా ఆ ప్రయత్నాన్ని యాక్సెప్ట్ చేశాడు. 50 మంది ఉంటే ఆపేస్తాను చూడు అన్నాడు. మరలా బతిలాడాడు. 40 మంది ఓకే, 30 మంది ఓకే, 20 మంది ఓకే, 10 ఉన్నా ఓకే. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, అబ్రహాముతో దేవుడు ఎలా మాట్లాడాడు, మోషే దగ్గర కూడా అలాగే కనపడతా ఉన్నాడు. ఒకానొక కాలంలో ఇశ్రాయేలీయులను అందరినీ కూడా అరణ్యంలోనే సంహరించేయాలని దేవుడు నిర్ణయం తీసుకుంటే మోషే గారు అడుగుతున్నాడు కదా, వద్దు తండ్రి అలా చేయొద్దు. ఎవరికి సలహా ఇస్తున్నాడు? దేవుని నిర్ణయాన్ని ఇది కాదు, ఇది కరెక్ట్ కాదని ఆయనకి సంజాయిషి చెప్పగలుగుతున్నాడంటే మోషే, ఏం అర్థమవుతుందండి మనకి బైబిల్ చెప్పండి కదండి. ఏమనుకుంటారో తెలుసా? నీ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? ఆ ఐగుప్తులో ఉన్న ఈ లక్షల మంది జనాలందరినీ కూడా బలులు అర్పించడానికని, పలానా దేశానికి తీసుకెళ్ళటానికని, ఇదిగో దేవుడు వాళ్ళందరినీ నడిపించాడు. ఎందుకయ్యా అని అంటే వాళ్ళందరినీ అరణ్యంలో నశింప చేయటానికని నీ గురించి తప్పుగా మాట్లాడతారు కనుక నువ్వు దయచేసి ఈ పని చెయ్యొద్దు. ఏమండి, మనకు ఆ అధికారం ఉందంటారా చెప్పండి? సర్వశక్తిమంతుడైన సృష్టికర్త అయిన దేవుని యొక్క ఉద్దేశాన్ని వద్దు, కాదు, అలా చేయొద్దు, ఇలా చేయని చెప్పగలిగే అంత ధైర్యం మనిషికి ఉందా? కానీ దేవుడు వింటున్నాడు, మాట్లాడుతున్నాడు అని అంటే మన పట్ల ఆయనకున్న అభిప్రాయం ఎలాంటిది అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? దేవునికి స్నేహితులండి, వాళ్ళకే ఉంటాడండి. నాకు ఇప్పుడు దేవుడు స్నేహితుడిగా కాడని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? అయితే ఒకసారి చదువు, మాట చదువుదాం. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం మన బైబిల్లో చూడగలిగితే, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం, హృదయ శుద్ధిని ప్రేమించి. ఏం ప్రేమించాలటండి? హృదయ శుద్ధి. హృదయ శుద్ధి అంటే అర్థం ఏంటి? రోజు పియర్ సబ్బు వేసి, మైసూర్ శాండ్లు వేసి, సంతూర్ వేసి, రకరకాల సబ్బులు వేసి తోమేస్తూ ఉంటారు కదా. దేన్ని? పైన ఉన్న ఈ చర్మాన్ని తోముతున్నావు. కానీ ఈ చర్మం లోపల ఉన్న పేగులు, చర్మం లోపల ఉన్న గుండె, రక్తము, అవయవాలు, వీటన్నిటి పరిస్థితి ఏంటి చెప్పండి? మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే, షోరూమ్కి వెళ్తే వచ్చిన వాసన ఏమన్నా వస్తుందా? ఏ వాసన వస్తుంది? భయంకరమైన వాసన వస్తుంది. అది ఎవరి వాసన అనుకుంటున్నారు? మందే. చర్మాన్ని కోసి బ్లడ్ బయటకు వస్తే బ్లడ్ వాసన బాగుంటుందా? చాలా బాగోదు అసలు. అది బ్లడ్డే కాదు, లోపల అవయవాలన్నీ చాలా బాగుండవు, అవి అంత వాసన కూడా బాగోదండి. వాటిని మనం కడగగలుగుతా ఉన్నామా? ఆలోచించండి ఒకసారి. సరే, వీటిని విడిచిపెట్టేద్దాం. అంతరింద్రియాలలో ఉన్న
ఒకటి ఉంది, ఎప్పుడు పరిశుద్ధంగా ఉండవలసింది, పవిత్రంగా ఉండవలసింది అదే హృదయము, మనసు అయితే ఆ హృదయం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? భయంకరమైన దుర్వాసనతో నిండిపోయి ఉన్నాయి మానవుల హృదయాలన్నీ కూడా. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? కారణం ఏంటి అని అంటే కాలుష్యం అంతా అందులోనే ఉంది. అవును కదండి? చెత్తకుండి వాసన బాగుంటుందా? లేదంటే అలాగా నేషనల్ కాలేజ్ వైపు అటు వెళ్తే అక్కడే ఉంది డంపింగ్ యార్డ్ ఉంది, అక్కడికి వెళ్ళగానే వాసన ఎలా వస్తుంది? ఎందుకు ఆ వాసన వస్తుందంటే పనికిరాని పదార్థాలన్నీ విసర్జించినవన్నీ అక్కడికే చేర్చబడతాయి. మరి మనిషి హృదయంలో ఏమున్నాయి అని అనుకుంటున్నారు? చెప్పలేనంత భయంకరమైన పనికిరాని సరుకు అంతా అందులోనే ఉంటుంది. అది బయటకు వస్తే ఒక దావానంలా ఉంటుంది, లోపల ఉంది కనుక కొంచెం ఆరోగ్యంగా ఉంది వాతావరణం. ప్రభు చెప్పారు కదండి, లోపలి నుండి బయట నుంచి లోపలికి వెళ్ళి బహిర్భూమిలో విడిచిపెట్టబడిన దాని వలన ఏ విధమైన అపవిత్రత లేదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేది ఉంటుంది చూసారా, అదెంత భయంకరమైందంటే మొత్తం లోకాన్ని అంతా తగలబెట్టేసే అంత భయంకరమైన పరిస్థితి అది. ఆ హృదయాన్ని ఏం చేయాలటండి? శుద్ధి, ఎప్పుడు దాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, ఎప్పుడు దాన్ని కడిగి వేయటం, హృదయాన్ని కడిగి శుద్ధంగా పరిశుద్ధంగా దాన్ని ఉంచుకోవటం ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే దాన్ని ప్రేమిస్తారో వాళ్ళని గురించి చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. హృదయ శుద్ధిని ప్రేమించి ఇంకేం చేయాలటండి? దయగలిగిన మాటలు, దయతో కూడిన మాటలు, ప్రేమతో కూడిన మాటలు, సహోదరులను ప్రయోజనకరమైన మాటలు, అనుకూలమైన వచనములు, ఒకరికి లేవనెత్తే మాటలు ఎవరైతే ఇష్టపడతారో, మాట్లాడతారో అలాంటి మనసు కలిగిన వారికట రాజు స్నేహితుడైపోతాడటండి. ఎందుకు ఎవరి రాజు అనుకుంటున్నారు? కీర్తన గ్రంథం 47:2 చదువుకుందాం చూడండి. కీర్తన గ్రంథం 47:2 యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. అంటే దేవునికి నువ్వు ఫ్రెండ్ అయిపోవాలని అంటే నువ్వు కూడా అవ్వగలవు. ఎప్పుడనంటే హృదయ శుద్ధిని ప్రేమించి దయగలిగిన మాటలు నీ నోట నువ్వు పలికేవాడివైతే నీకు కూడా దేవుడు ఏమవుతాడు? ఫ్రెండ్ అయిపోతాడు. చివరిగా నిజమైన స్నేహితుని లక్షణం ఏంటంటే ఎప్పుడు విడిచిపెట్టాడు, విడువక ప్రేమిస్తాడు. లోకంలో ఎన్ని బంధాలనైనా మీరు టెస్ట్ చేసుకోండి, ప్రాణ స్నేహితుడని అదని ఇదని ఎంతమందిని చూసినా ఏదో ఒక లోపము, ఏదో ఒక ఇబ్బంది, చివరికి నష్టమంతా వారి వలనే కలగటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒక విషయం చెప్పాలి, మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తన ఫోన్లో బెస్ట్ ఫ్రెండ్ అని ఒక ఆయన పెట్టుకున్నాడు. ఆయన కూడా ఒక సేవకుడే, ఈయన కూడా ఒక సేవకుడే. మై బెస్ట్ ఫ్రెండ్ అని నోట్ చేసుకున్నాడు. దానిలో ఆ బెస్ట్ ఫ్రెండ్తోనే ఉండేవాడు. ఆ సంఘంలో ఈయనే అంతా లీడ్ చేస్తూ ఉండేవాడు. ఆ సంఘంలో మంచి బోధ చేస్తూ ఉండేవాడు. అయితే ఆ సంఘంలో కొంతమంది ఆ బోధకుని మాట ఇష్టం లేక బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్ కాస్త ఏమైపోయాడు తెలుసా? ఎనిమీ ఫ్రెండ్ అయిపోయాడు. ఆ చర్చికి ఎదురుగా ఇంకో చర్చి పెట్టేశాడు. టైటిల్ ఏంటి? మై బెస్ట్ ఫ్రెండ్, అంటే నా ప్రాణ స్నేహితుడు. ఇప్పుడు ఏమయ్యాడు? విరోధిగా మారిపోయాడు. ఆలోచించండి ఒకసారి. లోకంలో ఉన్న స్నేహం అంతా యథార్థమైన నిజమైన స్నేహం ఎక్కడ మనకి కనపడదు. మరి అలాంటప్పుడు ఈ లోకంలో దొరకని ఒరిజినల్ నిజమైన స్నేహము దేవుడు నిన్నెప్పుడు విడిచిపెడతాడంటారు చెప్పండి? తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ముదిమి వచ్చే వరకు, నువ్వు మృత్యు ఒడిలో పడిపోయి మట్టిలోనికి వెళ్ళిన తర్వాత కూడా నిన్ను తన యొద్దకు చేర్చుకునే వరకు నిన్ను విడువక నిరంతరము నీ ప్రతి సమస్యలో, ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి సంతోషంలో ఆయనే ముఖ్య కారకుడై నిన్ను విడువక ప్రేమించే గొప్ప స్నేహితుడు దేవుడైతే
ఆ స్నేహితునితో కలిసి జీవించడానికి ఇష్టపడతావా? నమ్మకం లేని వేళ కోసం నువ్వు ఆలోచించి బ్రతుకుతావా? చెప్పు. ఆలోచించడం ప్రియమైన దేవుని వల్లరా. నీ కష్టం ఏదైనా ఏం చేయమన్నాడు? నీ భారం అంతా యెహోవా మీద మోపు. ఎప్పుడైనా అలా మోసే ప్రయత్నం చేశారా మీరు? చేయమండి. మరి ఎవరి మీద మోస్తాం? భార్య మీదో, భర్త మీదో, పిల్లల మీదో, తల్లిదండ్రుల మీద, ఎవరి మీద నెట్టేస్తాం. దేవుడి మీద మాత్రం మన భారాన్ని వెయ్యం. ఒక్కసారి వేసి చూస్తే నీ భారం అంతా ఆయనే వస్తుంది. ఆయనలాగా సహాయం చేయగలిగిన వారు ఎవరున్నారంటారు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఈ లోకంలో మంచి స్నేహితుడు? దేవుడు కాక ఇంకెవరున్నారంటారు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తు కూడా మంచి మాట చెప్పారు, అది కూడా చదివి ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించిన దాన్ని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. ఏమన్నాడండి ప్రభు? నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు చేస్తే మీరు ఎవరికి స్నేహితులైపోతారట? ప్రభు అయిన యేసుకు మనం స్నేహితులు అయిపోతామట. ప్రియమైన దేవుని వారలారా, ఈ స్నేహాన్ని కోరుకుంటే, ఈ స్నేహితుల్ని మనం కలిగి ఉంటే మన జీవితంలో ఏ విషయంలోనూ కొదువ, ఏ విషయంలోనూ ఇబ్బంది ఎదుర్కొనే అవసరతే లేదండి. మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు దేవుడు మాత్రమే. కనుక ఆయన సహవాసాన్ని కోరుకుందాం, ఆయనతో సన్నిహితంగా కలిసి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. భక్తులైన ఒక అబ్రహాము వలె, ఒక మోషే వలె, ఎందరో భక్తుల వలె దేవుడు వారితో తన అనుకున్నది, తాను చేయాలనుకున్నది, చేస్తున్నది అంతా కూడా ఎలాగైతే ముందుగానే చెప్పి వారితో ముచ్చటించాడో నీతో కూడా అలాగే మాట్లాడతాడు, నీతో కూడా చెప్పగలుగుతాడు. ఎప్పుడనంటే ఆయనకిష్టడుగా ఆయన మాట చెప్పున నువ్వు నడుచుకున్నప్పుడు. ఎప్పుడు ఆయన నీకు స్నేహితుడైపోతాడు? హృదయశుద్ధిని ప్రేమించి నోటితో దయగలిగిన మాటలు నువ్వు పలికితే ఆయనకు నువ్వు ఫ్రెండ్వే. ప్రభువైన యేసు చెప్పిన ఆజ్ఞలన్నింటిని గైకొని వాటి ప్రకారం ప్రవర్తిస్తే ప్రభువైన క్రీస్తుకు మనము స్నేహితులమే. ఆయన కలిగి ఆయనతో మనం కొనసాగుతూ ఉన్నందుకు గాను మనం కూడా ఏం చేయొచ్చు? అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ఒకరోజు కాదు, ప్రతిరోజు మనకి అదే పరిస్థితి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నాయన, మరి ఇప్పటి వరకు మేము చదువుకున్న, వినిన, ఆలోచించిన ప్రతి మాట కూడా యథార్థమే తండ్రి. ఆ సంగతులు మా మనసునందు ఉంచుకొని మా కొరకు మీరెంతగా ఆశ కలిగి ఉన్నారో గ్రహించి మీ ఆశను నెరవేర్చే నమ్మకమైన మీ బిడ్డలంగా మేమందరం ఉండి మీ సంకల్పాన్ని నెరవేర్చి నిత్యలోకాన్ని చేరి మిమ్మల్ని కలుసుకునే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.